నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగుల సమస్యలపై మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నేత దశరథ్ ఉన్నారు. వారితో మాట్లాడి నిరుద్యోగుల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నాయి? ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వంలో పరిస్థితులు ఎట్లున్నాయంటారు? గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వారు అధికారం కోసం ఓట్లు దండుకోవడానికి కోసం కేవలం అధికారమే లక్ష్యంగా నిరుద్యోగుల విద్యార్థుల యొక్క ఓట్లను లక్ష్యంగా చేసుకొని వారిని వంచి వారికి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చి వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విస్మరించి పాలన కొనసాగిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో జాబ్ క్యాలెండర్ అన్నాడు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు. మెగా డిఎస్సీ 28 పోస్టులు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 28 పోస్టులు అయితే గవర్నమెంట్లో వాళ్ళు రాగానే 11,000 పోస్టులతోని ఈరోజు మెగా డిఎస్సీ అనేసి ఈరోజు ప్రగల్భాలు చెప్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను భర్తీ చేసి వీళ్ళు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఈరోజు 30,000 ఉద్యోగాలు నెల రోజుల్లోనే భర్తీ చేసినాం అనేసి మందికి పుట్టిన బిడ్డను ఈరోజు ముద్దాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నీచంగా పాలన కొనసాగిస్తున్నది. కాబట్టి నిరుద్యోగులు విద్యార్థులు కూడా ఈరోజు గడిచినటువంటి 6 నెలల్లోనే తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. తిరుగుబాటును కూడా చూడాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటుంది. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అయితే మరొక విద్యార్థిని అయితే జంగ అవుతున్నారు. ఆయనతో మాట్లాడి నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఇప్పుడు నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోవచ్చు? ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, నిరుద్యోగులకు ధర్నా చౌక్ ఇందిరా పార్కురా ధర్నా చౌక్లో ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుండ్రు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళబొల్లి మాటలు చెప్పి విద్యార్థులని, యువతని రెచ్చగొట్టి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులను పట్టించుకోకపోవడంతో ఈరోజు ఆర్టీసీ కాస్ట్ రోడ్ నుంచి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నుండి చాలామంది విద్యార్థులు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఈరోజు ధర్నా చేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం వేసినటువంటి గ్రూప్ 2 పోస్టులని, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను మాత్రమే ఈరోజు మళ్ళీ నోటిఫికేషన్ ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే మీరు ఎలక్షన్ టైంలో 2,000 గ్రూప్ 2కు 2,000 పెంచుతామని, గ్రూప్ 3కి 3,000 పెంచుతామని చెప్పి ఈరోజు ఓట్లు వేయించుకొని ఈరోజు ఓట్లు అయిపోయిన తర్వాత ఈరోజు విద్యార్థులను పట్టించుకొని అన్నటువంటి పార్టీ ఏదైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ. మేమేమంటున్నామంటే విద్యార్థుల పక్షాన వెంటనే మీరు గ్రూప్ 2 పోస్టులని, గ్రూప్ 3 పోస్టులని పెంచాలి. అదేవిధంగా గ్రూప్ 1 అయిపోయిన తర్వాత మెయిన్స్కు 1:100 ఇస్తామని చెప్పారు విద్యార్థులకు. ఇప్పటి వరకు 1:100 అనేది డిక్లరేషన్ తర్వాతనే మీరు గ్రూప్ 1 మెయిన్స్కు పిలవాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఓకే అంటే నిరుద్యోగుల ఎజెండా కానీ డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 10 సంవత్సరాల పాలన ఎప్పుడు కూడా డిఎస్సీ పోస్ట్ చేయలేదని దాని వ్యతిరేకతతో కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నారు. దీంతో మార్పు ఏం కనిపించలేదంటారు? నేనేమంటున్నా, ఎప్పుడైనా కానీ ఒక మెగా డిఎస్ అంటే 25 పైచిలుకులు వేస్తే దాన్ని మెగా డిఎస్ అంటారు. అంటే గత ప్రభుత్వంలో వేసినటువంటి డిఎస్సిని ఎంతో కొన్ని కలిపి అదే 11,000 వేసి ఇదేదో మెగా డిఎస్సి అనే ఈరోజు విద్యార్థులందరూ, మీరు ఒకసారి ప్రతి విద్యార్థిని అడగండి, ఈరోజు మా ఫ్రెండ్స్ అయినా కానీ ఎక్కడైనా విద్యార్థులను అడగండి, ఈరోజు అందరూ వ్యతిరేకిస్తారు. అరే 25,000 వేస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు 11,000 వేసి ఇది ఎవరికే సరిపోతుంది, ఇది మెగా డిఎస్ అంటారా? ఈరోజు విద్యార్థులను మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని మేము బొంద పెడతాం, వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని ఈరోజు సబ్బండ వర్గాలు, విద్యార్థి లోకం అందరూ కలిసి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ఈరోజు ధర్నా కూర్చోవడం జరుగుతుంది. దీనికి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి దీనికి మీరు వెంటనే గ్రూప్ 2 అయినా కానీ, అదేవిధంగా గ్రూప్ 3 అయినా కానీ, అదే గ్రూప్ 1 మెయిన్స్కు 100 అయినా కానీ పెంచి మీరు ఏమంటారు సర్క్యులర్ చేయాలి. అదేవిధంగా ఈరోజు ఒక పరీక్షకు ఎంత తేడా ఉండాలి? 2 నెలలు ఉండాలి. ఈరోజు గ్రూప్ 2కు డిఎస్సికి అసలు డిఎస్సి గ్రూప్ 2కు అసలు 7 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది పరీక్షకు. అంటే ఈరోజు 7 రోజుల పరీక్ష, 7 రోజుల గ్యాప్లల్లో ఎవరు రాస్తారు పరీక్ష, ఎవరు సందిగ్ధం అవుతారు? మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. వెంటనే మీరు గ్రూప్ 2 అయినా కానీ, అదేవిధంగా డిఎస్ అయినా కానీ 2 నెలల తర్వాత పెడితేనే వాళ్ళు ప్రిపరేషన్కి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు ఏదైనా జాబ్ కొట్టడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్ని వెంటనే పరిగణనలు తీసుకోవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి, బిడ్డ నువ్వు విద్యార్థులతో చెలగాటం ఆడుకోకు, నీకు తగిన బుద్ధి చెప్తారు. నువ్వు వెంటనే ఈ విద్యార్థులను పరిగణనలో తీసుకొని గ్రూప్ 2 అయినా కానీ, గ్రూప్ 3 అయినా కానీ, గ్రూప్ 1 అయినా కానీ, అదేవిధంగా డిఎస్ అయినా కానీ ఎగ్జామ్లకు కొంచెం టైం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
రేవంత్ ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలం అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఇది జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ భృతి కానీ ఇప్పటివరకు ఇచ్చిన సందర్భాలు అయితే మనం చూడలేదు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ఒక విద్యార్థి నేతగా? నేనేమంటున్నానంటే విద్యార్థులకు మాయ మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఈరోజు జాబ్ క్యాలెండర్ ఎట్టుపోయింది. మా జాబ్ క్యాలెండరు అంటే ప్రతి సంవత్సరము ఏ శాఖలో ఎన్ని ఉంటాయి అనేది ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఈ జాబ్ క్యాలెండర్ ఎందుకు లేదని ఈరోజు ప్రశ్నించాలనుకుంటున్నటువంటి వాళ్ళ విద్యాశాఖ మంత్రికైనా కానీ అదేవిధంగా ఇంకెవరికైనా చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. ఫస్ట్ ఈ రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఒక దేశంలో డెవలప్మెంట్ కావాలంటే విద్యావంతులు అంటే దేశానికి పట్టుకొమ్మలు అంటే విద్యావంతులు ఉంటేనే దేశం డెవలప్ అవుతుంది. ఈ దేశానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి, శాంతి భద్రతలు అనేటువంటి హోంశాఖ మంత్రి, ఈ 2 శాఖలు కీలకమైనటువంటి శాఖలు లేకపోవడం సిగ్గుచేటు. మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి. విద్యాశాఖ మంత్రి పరిగణ లోపల ఇవన్నీ సమస్యలు మన సమస్యలను చెప్పుకుంటారు. రేపు సీఎం ఉన్నావు నీకెవడని చెప్పుకుంటాడా? ప్రోటోకాల్ ప్రాబ్లం ఉంటుంది. ఏ విద్యార్థిని నీకు వచ్చి సమస్య చెప్పుకోగలుగుతాడా? నేను ఏమంటానంటే వెంటనే శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు తరగతులు ఏర్పడ్డాయి. ఒక సమీక్ష లేదు విద్యాశాఖ మీద. ఒక సమీక్షనన్న పెట్టాలి కదా, ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం కథ అంటని. నేను ఏమంటున్నాను, వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మెయిన్స్కు 100 మందిని తీసుకోవాలి. 1:100 పీపుల్ తీసుకోవాలి. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులను 2000 పెంచాలి. అదనంగా 2000 పెంచాలి. గ్రూప్ 3 అదనంగా 3000 పెంచి మళ్ళీ సర్క్యులేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డిఎస్సికి మళ్ళీ గ్రూప్ 2కు సమయం చాలా తక్కువ ఉంది, 7 రోజులు మాత్రం ఉన్నది. మీరు 2 నెలలు పొడిగించి తర్వాత డిఎస్సి అయినా కానీ గ్రూప్ 2 అయినా కానీ పరీక్ష పెట్టాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అన్న, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఒక విమర్శన అయితే చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యులు బిర్యానీలు పెడితే మీటింగ్లోకి వెళ్తారన్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ధర్నా చౌక్ వద్ద ఇంత పెద్ద మీటింగ్, నిరుద్యోగుల మీటింగ్ పెట్టారు. ఇది కూడా అంటే బిర్యానీలకి వచ్చారని చెప్పుకోవచ్చా? ఈరోజు ఇంత పెద్ద అంత ఉన్నత విద్యావంతులు ఈరోజు గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 స్థాయి పోస్టులు అంటే మామూలు పోస్టులు కాదు. ఇలాంటి ఉద్యమాలు ఏదైతే ఉస్మానియా కేంద్రంగా అంత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఈ రాష్ట్రాన్ని వృత్తులో పెంచి రాలేదు, ఇక వచ్చేదపోయేదానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఉన్నత విద్యార్థులైన కేవలం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులే. వాళ్ళు బిర్యానీలకు అమ్ముడు పోతారని చెప్పి ఒక అసంబద్ధ వక్రీకరణ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ రోజు ఆయన స్వభావం అలా ఉంటుంది కాబట్టి అలాంటి మాటలు వస్తూ ఉన్నాయి చెప్తే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కూడా ఈ నిరుద్యోగులు ఉన్నత విద్యావంతుల వల్ల అనే ఒక మాట మీరు మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈరోజు గ్రూప్ 2 అవుతుంది, గ్రూప్ 1 అవుతుంది, గ్రూప్ 3 అవుతుంది. ఆ ఆస్పిరెంట్స్ మాత్రమే ఇక్కడ వేలాది మందిగా తరలి వచ్చి ఇక్కడ ఈ ధర్నా చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఆలోచనలు బట్టే మీరేంది విద్యార్థులు ఎట్లా ఉంటారనే విధానాన్ని మీరు అలవర్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మారిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలు అలాంటి పెద్ద అంటే ప్రక్షాళనలు అయితే చేశారు. 160 రోజులు కావస్తుంది, ఇప్పటికి కూడా ఎట్లా నిరుద్యోగులను పట్టించుకున్న సందర్భాలు లేవు. అది ఎట్లా ఒక ఉస్మానియా విద్యార్థి నేత ఎట్లా చెప్తారు? అది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు స్వయంగా విద్యాశాఖ మంత్రి మీ దగ్గర ఉంచుకున్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా కూడా ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ కూడా జరపలేదు. ఇప్పుడు విద్యార్థులు నిరుద్యోగుల గురించి మాట్లాడేది. ఇప్పుడు మీరేమన్నారు, మీరు ఎన్నికలు పోయే ముందు గ్రూప్ 2 ఏదైతే అదనంగా 2000 పోస్టులు పెంచుతామని చెప్పారు. గ్రూప్ 3 ఏదైతే 3000 పోస్టులు పెంచుతామని చెప్పారు. అదే గ్రూప్ 1 అయితే 1:100లో పిలుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని మీద ఉలుకు పలుకు లేదు. ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఉన్నత విద్యావంతులు అవుతుంది ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తారంటే దేనికి నిదర్శనం? మీరు వెంటనే కూడా ఈ విద్యార్థుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మతుకు నీరెత్తినట్లుగా వేరుస్తూ ఉన్నారు. ఇది అసంబద్ధం.
అబద్ధమైన విషయం. మీరు వెంటనే ఈ గ్రూప్ 2 అవుతుంది, గ్రూప్ 3 అవుతుంది, మీరు ఏ మేరకు అయితే పోస్టులు పెంచి ఇస్తామని చెప్పారో అది ఇవ్వాల్సిన తక్షణ అవసరం ఉంది. లేదంటే విద్యార్థులు నిరుద్యోగులమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే నిరుద్యోగుల తరఫున బల్మూరి వెంకటైన అయితేంది, ఇంకా కోదండరాం, రియాజ్ సార్ వీళ్ళు ముగ్గురు కీలకంగా పోషించి విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన పోరాడిన సందర్భాలు చూసినాం. ఇప్పుడు ఇంత పెద్ద వేదిక ఇచ్చినా కూడా వాళ్ళు రాకపోవడం, ప్రభుత్వం తరపు నుండి కూడా ఒక రిప్రజెంటేటివ్ అయిపోవడం ఎట్లా చూస్తారు? అది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు బల్మూరు వెంకట ఏమైందండి, ఆయనకు ఎమ్మెల్సీ ఆయనకు పోస్ట్ వచ్చింది, నిరుద్యోగులను గాలికి వదిలేసిండు. రియాజ్ కూడా ఒక పోస్ట్ వచ్చింది, పోస్ట్ వచ్చిన తర్వాత నిరుద్యోగులను గాలికి వదిలేసిండు. కేవలం నిరుద్యోగులను, విద్యార్థులను, ఉన్నత విద్యావంతులను కేవలం ఓటు బ్యాంక్ అనే వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేసిరని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నా. ఖబర్దార్ ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఈరోజు మీ పూర్తి స్థాయిలో ఈ నిరుద్యోగులకు అందరికీ కూడా మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం అవుట్ రైట్గా. సో మీరు కోదండరామ్ గారు అవుతుంది ఈరోజు కోదండరామ్ గారు అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు నిరుద్యోగులందరినీ ఏకం చేసి మీకు మీ సమస్యలను కూడా తీర్చామని చెప్పారు. అరే సమస్యలను తీర్చడం కాదు బాయ్, మీరు వచ్చే ముందు ఎన్నికలకు వచ్చే ముందు మీరు ఏమైతే హామీలు ఇచ్చారో విద్యార్థి నాయకులకు, విద్యార్థి నిరుద్యోగుల పక్షాన అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల ప్రభుత్వం వస్తుంది, నిరుద్యోగులను ఖచ్చితంగా మేము చూసుకుంటాం, వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు. 160 రోజులు కాబోతుంది, అంటే 160 రోజులు జరిగింది. ఎట్లా చూస్తారు? అసలు మాకేం న్యాయం చేయలేదండి. మా డిమాండ్స్లో ఒక్కటి డిమాండ్ కాదు, ఆయన మాకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. స్టార్టింగ్లో మేము అడిగితే ఆగండి ఇప్పుడే కదా వచ్చింది అన్నాడు. 6 నెలలు అయిపోయింది. నువ్వు మరి 6 నెలల్లో నువ్వు చేయలేనప్పుడు నువ్వు ముందుగా డేట్స్ ఎందుకు అనౌన్స్ చేసినావు? మేము అడిగినామా తొందరగా డేట్స్ అనౌన్స్ చేయండి అని? అందులో ఉన్న టెక్నికాలిటీస్, ప్రొసీజరల్ ఇష్యూస్ ఇవన్నీ నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు జాగ్రత్తగా ఇవ్వాల్సింది డేట్స్. ఎందుకు ఇవ్వాలి? ముందుకి ఇచ్చి ఎందుకు ఇచ్చినావు? ఎంపీ ఎలక్షన్స్ ముందు ఇచ్చినావు. ఎందుకు నీకు ఎంపీ సీట్లు ఎక్కువ రావాలన్నా? అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వాడుకున్నావు, అది సరిపోలేదు. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు వాడుకోవాలని చూసినావు, అది సరిపోలేదు. ఇంకా ఎన్ని రోజులు వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నావు మమ్మల్ని? మాకు కావాల్సిన న్యాయం మాకు చెయ్యి. మేము అడిగే ప్రతి ఒక్కటి నువ్వు మాకు ఇచ్చిన మాటనే. అన్నీ ఒకేసారి జరగవని కూడా మాకు తెలుసు, ఆ మాత్రం జ్ఞానం మాకుంది. ఒకటొకటన్నా చెయ్యి. ఒక్కటన్నా నువ్వు చెయ్యనప్పుడు నిన్ను ఎట్లా నమ్మాలి? 6 నెలల్లో చేయలేనోడివి 5 సంవత్సరాలలో ఇంకేం చేస్తావు? నువ్వు చేయవని క్లియర్గా నీకు నువ్వు నిరూపించుకుంటున్నావు. అది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు పోస్టులు పెంచాల్సిందే, 1:100 చేయాల్సిందే. మా డిమాండ్లు ఇవన్నీ అన్నీ నువ్వు పరిష్కరించాల్సిందే. ఇంజనీర్ల కంటే మేస్త్రీలు బెస్ట్, వాళ్ళైతేనే పని మంచిగా చేస్తారు, వాళ్ళ పరిస్థితి బాగున్నాయని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. స్వయాన రేవంత్ రెడ్డి ఇట్లా చెప్పడం పట్ల మీరు ఎట్లా చూస్తారు? అది ఒక రకంగా చదువుకున్న వాళ్ళని కించపరచడమే అండి. చదువుకున్న దానిగా నేను చెప్తున్నా. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీలు చేసిన వాళ్ళు పని లేక చేసిరా, టైంపాస్కి చేసిరా, ఎవరికి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది చూస్ చేసుకొని చేస్తారు. అట్లా నువ్వు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళని మెన్షన్ చేసి, అంటే ఇప్పుడు మేస్త్రీలు తక్కువ అని నేను అనను. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది నువ్వే చూపించకపోతే సమాజానికి ఇంకెవరు చూపిస్తాడు? అంటే నువ్వే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని కించపరుస్తున్నావు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మరి మేస్త్రీ బెటర్ అన్నప్పుడు మరి అందరికీ మేస్త్రీ పని చేసి పనులు నేర్పి ఇంకా ఏం చేస్తాం? మరి నువ్వు డిగ్రీలకు ఎట్లయినా న్యాయం చేసలేవు కదా, మేస్త్రీలకు నేర్పించే పని నేర్పి, మరి మేము మేస్త్రీ పని అన్నా చేస్తాం. అంటే ఇంత ఇదిగా మాట్లాడడానికి నాకు ఒకటి అర్థం కాదు. నీకు ఆఫీసర్లు స్క్రిప్ట్ ఇస్తున్నారా, నీ సొంత స్క్రిప్టా నాకు తెలియదు, కానీ మాట్లాడేటప్పుడు కొంచెమన్నా ఆలోచించి మాట్లాడండి. ముఖ్యమంత్రిగా ఉన్న మిమ్మల్ని చూసి మేమేం నేర్చుకోవాలి? అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాలా, లేకపోతే డిగ్రీలు వేస్ట్ ఈ పని బెస్ట్ అని నేర్చుకోవాలా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది పక్కన పెట్టడం నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి మేము? ఇదేనా నువ్వు మాట్లాడేది? మాకు నేర్పించేది ఇదేనా? ఒక సీఎంగా ఉన్నప్పుడు నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్గా ఉండాల్సింది పోయి ఈ అడ్డమైన మాటలు మాట్లాడి మాకు అసలు ఈ సీఎంఏనా అనే క్వశ్చన్ ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? అది కరెక్ట్ కాదు. అవన్నీ నువ్వు పాలిటిక్స్ ఏమన్నా ప్లే చేసుకో, ఏమన్నా చేసుకో. మాకు నిరుద్యోగులకు చేసే న్యాయం చెయ్యకపోతే మేము దీన్ని ఇక్కడితో ఆపం. నిరుద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసింది అనుకుంటున్నారా, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక రకంగా చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వమే న్యాయం చేసినట్టు అనిపిస్తుందండి నాకు. ఎందుకు అనంటే సరే వాళ్ళు చేసిరు, వాళ్ళ హయాంలో తప్పు జరిగిన తర్వాత వాళ్ళు లేట్గానైనా సరే అవును అది మా తరపున కొంచెం నిర్లక్ష్యం జరిగింది, నెక్స్ట్ వస్తే మేము ఆ నిర్లక్ష్యం లేకుండా చూసుకుంటామని చెప్పిండ్రు. వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, నువ్వు హామీ ఇచ్చినావు, ఇద్దరు ఈక్వల్ అయిపోయినారు అక్కడ. కానీ నువ్వు మాట్లాడిన మాట ఏంది? బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే దానికంటే కూడా నేను ఒక పోస్ట్ ఎక్కువ ఇచ్చే మీకు నోటిఫికేషన్ ఇస్తా అన్నావు. ఆ మాట ఎడవైంది ఇప్పుడు?
ఎక్కడ పోయింది? వదిలేసినావా? అవన్నీ గాలికి వదిలేసినావా? అది కరెక్ట్ కాదు. నీకు అంత ఉంటే రెస్పాన్సిబిలిటీ మా దగ్గరికి రా. నువ్వు రాలేకపోతే నీ ఆఫీసర్స్ని పంపించు. ఎందుకు అని అంటే నువ్వు ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు కదా, మరి ఈరోజు ఎందుకు మాట్లాడట్లే? మరి రాహుల్ గాంధీ ఎక్కడ వెండు? ఆయన మాట ఇచ్చిండు, ఆయన ఢిల్లీలో అనుకుంటాడు, నువ్వేమో నీ ఇంట్లో అనుకుంటావు. మరి మేమేం రోడ్ల మీద తిరగాలనా? ఎన్ని రోజులు తిరగాలి మేము రోడ్ల మీద? అంటే మేము రోడ్ల మీద మేము గత ఆగస్టు నుంచి చేస్తున్నాం. ప్రతి సమస్యలో ప్రతి దాంట్లో నువ్వు మా ముందున్నావు. ప్రతి సమస్య నీ దృష్టికి వచ్చింది. నువ్వు మమ్మల్ని మీ ఇంటికి పిలుచుకున్నావు, మాట్లాడినావు, నేను చేస్తా అని చెప్పినావు. ఏడవైంది ఈరోజు నీ ఇంటి ముందు నిరసనలు చేస్తుంటే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు కనిపిస్తలేదా నీ కంటికి? లేకపోతే కళ్ళు మూసుకొని ఉంటున్నావా? అది కరెక్ట్ కాదు కదా. నీకు సమస్యలు తెలిసి అధికారంలోకి వచ్చినావు. సమస్యలు తెలిసి అధికారంలోకి రావడానికి పైగా నువ్వు బస్ యాత్రలు చేపించి కాంగ్రెస్ పెద్దల్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడిపించి నా కోసం 30 రోజులు పుస్తకాలు పక్కాగా పెట్టండి, 30 లక్షల మంది ఇంటూ 3 90 లక్షల మంది నాకు ఓట్లు వేయండి అని మాట్లాడినావు కదా. మరి ఈరోజు ఎక్కడ వేరా 90 లక్షల మందికి న్యాయం చేయడానికి నీకు మనసు వస్తలేదా? లేకపోతే ఏం కాదులే వీళ్ళు ఏమన్నా చేసుకొని వీళ్ళ కర్మాను వదిలేసినావా? నువ్వు అట్లా వదిలేస్తే మాత్రం మేము వదిలిపెట్టేటోళ్ళం కాదు రేవంత్ రెడ్డి గారు. నీకు అన్నీ తెలిసి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కొంచెమైనా చేసే చిత్తశుద్ధి నీకు ఉండాలి. లేనప్పుడు నువ్వు ఆ సీట్లో కూర్చోడం వేసి. ఇంకొకటి నువ్వు అంటావు కదా 10 సంవత్సరాలు ఈ సీట్ నాదే అని, దాని మీద పెట్టే ఫోకస్లో 1% మా మీద పెట్టు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి మాకు ఉండేది కాదు. ఇప్పటి వరకు పెట్టలేదు, ఇప్పుడైనా పెట్టు. మాకు కొంచెం ప్రశాంతతని ఇయ్యి. మేమేమి ఫ్రీగా వచ్చే పైసలు అడగట్లేదు నాయన. నువ్వు ఇచ్చే నిరుద్యోగ భృతి, మహిళలకు ఇచ్చే 2500 మేము అడగం. మాకు ఫ్రీగా వచ్చే పైసలు అవసరం లేదు. మేము అడిగేది కేవలం మాకు రావాల్సిన ఉద్యోగాలు మాత్రమే మేము అడుగుతున్నాం. సో దయచేసి ఇప్పటికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే ఆలోచించు ఎంత ఓపికగా వెయిట్ చేస్తున్నామో. ఇదే ఓపికని పరీక్షిస్తే మాత్రం రేపొద్దున 30 లక్షల మందిని తట్టుకోవడం నీ తరం అవుతుందా కాదా నువ్వే చూసుకో. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే నిరుద్యోగులు? వాళ్ళందరూ మమ్మల్ని పక్కన పెట్టేసిరండి. ఎందుకంటే మా తరపున ఎవరెవరైతే ఉండి ప్రశ్నించారో మీ పేర్లు నేను మెన్షన్ చేస్తాను, నాకు భయమే లేదు. రియాజ్, బల్మూరి వెంకట్, కోదండరామ్ సార్ కూడా ఉన్నాడు. ఇవాళ వాళ్ళందరూ ఎట్టిపోయారు? రియాజ్కి ఒక పదవి వచ్చింది, బల్మూరి వెంకట్కి ఒక పదవి. నేను ఒకటి క్వశ్చన్ చేస్తున్నా, వాళ్ళకి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చూసి పదవులు ఇచ్చారు? మా బలం చూసే కదా మీరు పదవులు ఇచ్చింది. ఇప్పుడు కూడా మీరు అనుకుంటుండొచ్చు వాళ్ళ వెనకాల ఉన్నారు, వాళ్ళ వెనకాల మేము ఉన్నామని. మేము వాళ్ళ వెనకాల లేము. మాకు ఎవడైతే అన్యాయం చేస్తాడో వాళ్ళ వెనకాల మేము ఉండము. మాకు అవసరం లేదు. మాకు న్యాయం చేసేటోడే మాకు కావాలి. ఇప్పుడు కూడా మేము మిమ్మల్ని మంచిగా రిక్వెస్టింగ్ మోడ్లో అడుగుతున్నాం మాకు న్యాయం చేయమని. అంతే తప్ప వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఏం జరుగుతలేదు అనుకోవడం కాదు. దానికి వాళ్ళు ఎంత తప్పుడు సమాచారం ఇస్తున్నాం అనే దానికి ఎగ్జాంపుల్ ఈరోజు ధర్నా చౌక్ ఇన్సిడెంట్ చూసుకో. నువ్వు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకో. నీకు కావాలంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండదా? ఆ రోజు నువ్వు అన్నావు కదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థ ఇంత ఉంటుంది, ఇంత జరుగుతున్నా వాళ్ళకి తెలియదా? మరి ఈరోజు నీకు తెలియదా? ఇంటెలిజెన్స్ అంతా నీ కంట్రోల్లోనే ఉంటుంది కదా. నువ్వు అడిగితే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇయ్యరా నీకు? ఎందుకు ఇవ్వట్లే? ఇచ్చినా నువ్వు వదిలేస్తున్నావు. ఈ చెవుని ఆ చెవుని వదిలేస్తున్నావా? అట్లా వదిలేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి అంటారు పైసలు ఇచ్చి కొంతమందిని వాళ్ళ వైపు తిప్పుకుంటారండి. ఎంతమందిని తిప్పుకుంటావు నువ్వు? నీ పైసలు ఇచ్చి ఎంతమందికి ఇస్తావు నామినేటెడ్ పోస్టులు? మరి అట్లా ఇస్తా అంటే చెప్పు. మరి 30 లక్షల మంది వచ్చి నీ ఇంటి ముందే కూర్చుంటాం రోజు. అట్లా కూడా కాదు కదా, అది కూడా నీ చేత కాదు కదా. మేము అట్లా ఫ్రీగా వచ్చే వాటికి ఆశపడట్లేదు. మా కష్టంతో మేము సంపాదించుకోవాలని మాత్రమే మేము అనుకుంటున్నాం. సో ఇది నువ్వు గమనించి గుర్తించి మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. చేయకపోతే ఇది ఇంకా నెక్స్ట్ తీవ్రతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకెందుకంటే ఇది తీవ్రతరం చేయడానికి కూడా స్ఫూర్తినిచ్చింది నువ్వే. కొట్లాడాలి, మన హక్కును మనం ప్రశ్నించాలని చెప్పింది కూడా నువ్వే సీఎం రేవంత్ రెడ్డి గారు. మీ మాటను తూచా తప్పకుండా మేము పాటిస్తాం, అగైన్ మాట్లాడతాం, క్వశ్చన్ చేస్తాం, మా డిమాండ్లను మేము సాధించుకుంటాం. ఇదంతా అయ్యే కంటే ముందు మంచి మర్యాదగా మీరు ముందే మా డిమాండ్లని మాకు ఇచ్చేసేయండి. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు నిరుద్యోగులను మాత్రం రెచ్చగొట్టే ప్రతిపక్షాలే, వాళ్ళకి ఎట్లా అంటే మా మీద పూర్తి విశ్వాసం ఉందని అధికార పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎట్లా కూడా వచ్చండి? ఇది ఆబ్వియస్ అండి. రేపు పొద్దున మీరు చూడండి, ఒక్కొక్క టీవీ ఛానళ్ళని పిలుచుకొని గాంధీ భవన్ల మైక్ల ముందు కూర్చొని ఇది ప్రతిపక్షాలు రెచ్చగొట్టిరు, కోచింగ్ మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిరని మాట్లాడతారు. అది కాదు, కోచింగ్ వాళ్ళు కాదు, ప్రతిపక్షాలు కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి అది క్వశ్చన్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ అని అనుకొని ముందుకు వచ్చిన వాళ్ళే తప్ప ఎవడో పైసలు ఇస్తే ఎవరికో లొంగిపోయి ఎవరికో బానిసగా ఎవడు రాలే. ప్రతి ఒక్కడు బాధపడుతున్నాడు కాబట్టి ఇంతమంది వచ్చిరండి. మొత్తం 30 లక్షల మంది వస్తే ధర్నా చౌక్ రోడ్డు
సరిపోదు. కానీ ఎవరికి వీలుంటే వాళ్ళు వచ్చిర్రు, అందరినీ రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి నువ్వు తీసుకురాకు. నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. రేపొద్దున 2-3 పెద్ద మనుషులు వచ్చి ఈమె ఆ పార్టీకి సంబంధించిన ఆమె, ఈయన ఈ పార్టీకి సంబంధించిన అంటారు. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మాకు ఎవరైతే సపోర్ట్ ఇవ్వడానికి వస్తారో వాళ్ళని మేము వెల్కమ్ చేస్తాం. అట్లనే నిన్ను కూడా వెల్కమ్ చేసిన వాళ్ళం మేము. అది నీకు గుర్తుంది అని నేను అనుకుంటున్నా. గుర్తు లేకపోతే గుర్తు చేస్తున్నా. మిమ్మల్ని ఎట్లా వెల్కమ్ చేసినామో ఇప్పుడు కూడా అందరిని అట్లనే వెల్కమ్ చేస్తాం. మాకు ఏ పార్టీతో అవసరం లేదు. ఈ పార్టీ మాకు ఎక్కువ, ఈ పార్టీ తక్కువ కాదు. పొలిటికల్ పార్టీస్ అన్నీ ఒకటనే క్లారిటీ మాకుంది. ఈరోజు నువ్వు ఆరోపణలు నిందలేసినంత మాత్రాన నిజాలు కావు. ప్రతి ఒక్కరిని అశోక్ నగర్లో ఎట్లా టార్చర్ పెడుతున్నారు అనేది మాకు తెలుసు, మేము అనుభవిస్తున్నాం. ఎక్కువ అగెయిన్స్ట్గా మాట్లాడితే నీ మీద కేసులు పెడతాం, అది చేస్తాం. పెట్టుకోరపై కేసులు పెట్టుకో. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? మేమేం బెదిరేటోళ్ళం కా. ఇది గుర్తుపెట్టుకో. ఇదంతా చేయకముందే నువ్వు డిమాండ్లు తీర్చు. నేను అడిగేది ఒకటే, నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని పిలిచి మాట్లాడుకో. రియాజ్ బల్మూరి కాదు. సో ఇది మా మేజర్ డిమాండ్. నేను నాగర్ కర్నూలు నుంచి వచ్చాను. ఇప్పుడు ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 2 పోస్టులు 2000 ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 3 3000 ఖాళీలు ఉన్నాయి. ఇవి కలిపి మేము అధికారంలో వస్తే గ్రూప్ 2ను 2000కు, గ్రూప్ 3 3000కు పెంచి మేము ఎగ్జామ్ పెడతామని ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారే మాకు హామీ ఇచ్చారు. బిశ్వాల్ కమిటీ ప్రకారం 2 లక్షల ఖాళీలు ఉన్నాయని ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారే అన్నారు. మరి ఈరోజు అధికారం దక్కినాక రేవంత్ రెడ్డి గారికి బిశ్వాల్ కమిటీ గుర్తు వస్తలేదా? ఈ 2 లక్షల ఖాళీలు గుర్తు రావటం లేదా? మరి ఎందుకు ప్రభుత్వం అధికారం వచ్చాక మరి నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడు, ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇది మా నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది ప్రజాపాలన, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించము, ముఖ్యంగా మా ఎజెండా నిరుద్యోగుల ఎజెండా అన్న ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు రోడ్డు మీదకి నిరుద్యోగులు ఎందుకు వచ్చారు? ఈరోజు రోడ్డు మీద నిరుద్యోగులు కనిపించడం లేదా? మరి బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఎక్కడ పోయింది? మీకు అసలు రిపోర్ట్ దొరుకుతలేదా? అధికారంలోకి వచ్చి ఇంత అహంకారమా? 10 సంవత్సరాల అహంకార ప్రభుత్వాన్ని గద్దెదించినాము. మీకు కూడా గద్దెదించే రోజులు దగ్గర పడతాయి. మా నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలవదు అని ఈ ముఖంగా మేము నిరుద్యోగుల తరపున ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఎట్టి పరిస్థితిలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. నవంబర్, డిసెంబర్లో ఎగ్జామ్ జరపాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సీరియస్గా రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాలని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం నిరుద్యోగుల తరపున. మాకుంది పెట్టే సత్తా మీకుందా? 4 రోజులు వరుసగా రాస్తాము, మీరు పోస్టులు పెంచి నవంబర్లో పెట్టండి, సిద్ధంగా ఉన్నాం సార్. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బీరు బిర్యానీలకు మీటింగ్లకు వెళ్తారని ఒక వార్తనైతే వైరల్ అయింది. అది చూసి ఉంటారు మీరు కూడా. ఎట్లా స్పందిస్తారు దాని మీద మీరు? రీసెంట్గా అది రాహుల్ గాంధీ గారు వచ్చేటప్పుడు మేము అట్టుకున్నామన్న. అంటే రాహుల్ గాంధీకి ఏదైతే 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానానికి కారణం అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి రాహుల్ గాంధీ యూనివర్సిటీకి వచ్చే అర్హత లేదని చెప్పేసి మేము అడ్డుకున్నాం. అడ్డుకునే క్రమంలో ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి కేటీఆర్ ఇచ్చిన బీర్ అని కాశపడి, లేకుంటే ఇంకెవరు ఇచ్చిన బీర్ అని కాశపడి వాళ్ళు ఆ తార్నాకులు ఉన్న వహించుకుపోయి అట్లా ఆశపడి వాళ్ళు అడ్డుకున్నారు తప్ప అంతకుమించి ఏం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒకటే హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మరియు ఈరోజు ధర్నా చౌక్లో ఉన్న ఇక్కడ ఇందిరా పార్కులో ఉన్న విద్యార్థులు ఈరోజు తెలంగాణ నిరుద్యోగులం అందరం కలిసి నీ కుర్చీ దింపుతామని తెలియజేస్తున్నాం, నీ కుర్చీ ఇరగొడతామని తెలియజేస్తున్నాం, నీ సీటు మీద నీ సీటుగా మంట పెడతామని హెచ్చరిస్తున్నాం మీద రేవంత్ రెడ్డి గారికి. తమాషాలా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు బిర్యానీ కలవడం మాట్లాడుతున్నాం. ఈరోజు నిరుద్యోగులు అందరం కలిసి ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు ఏం హామీలు ఇచ్చినావు? విద్యార్థి నిరుద్యోగులారా కదిలిరండి అని ఇచ్చినావు. రాబోయేది మన ప్రభుత్వం అన్నావు. ఈరోజు ఇంతవరకు విద్యార్థులను పట్టించుకోవట్లే, నిరుద్యోగులను పట్టించుకోవట్లే. విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు లేడన్నా. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కరువైండు. ఈరోజు మా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఢిల్లీ నుండి తెస్తావా? విద్యాశాఖ మంత్రిని స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, ఇంటర్ కాలేజ్ స్టార్ట్ అయినాయి, ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయినాయి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఏంది వ్యవస్థ అని ఇంతవరకు ఒక అవగాహన లేదు. కేవలం రియల్ ఎస్టేట్ మీద, భూదందాల మీద, 100 కోట్ల వ్యాపారాల మీద మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి దాని మీద చూపింది తప్ప ఈరోజు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 రేషియో ప్రకారం ఇవ్వాలి, మెగా డిఎస్సీ అనేది. అప్పుడు నేను సంకలు కుదుకున్నావు కదా రేవంత్ రెడ్డి, 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని సంకలు కుదుకున్నాడు రేవంత్ రెడ్డి. కేవలం నువ్వు టీఆర్ఎస్ పార్టీ చేసిన 5,000కు ఇంకో 4,000 5,000 పోస్టులు కలిపి మెగా డిఎస్సీ అంటున్నావు. అది దగా డిఎస్సీ అంటున్నా. ఈరోజు
భారతదేశంలో ఒక ప్రభుత్వానికి తక్కువ టైంలో 6 నెలల కాలంలో వ్యతిరేకత వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరిగే ప్రసక్తి ఉండదు అని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ నడి ఒడ్డున్నట్టు హైదరాబాద్లో కానీ ఎక్కడ తిరిగినా సరే అని విద్యార్థి నిరుద్యోగులు మిమ్మల్ని అడ్డుకుంటారు, మీ ఇల్లులు ముట్టడిస్తారు. ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు మీరేది హామీ ప్రకారం జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుంటే, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుంటే మీ ఇల్లులు ముట్టడిస్తామని ఈరోజు హెచ్చరిస్తున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగి బస్సు యాత్రలు చేసిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు నిరుద్యోగుల తరఫున వాదిస్తున్నారు అనుకోవచ్చా? ఈరోజు నిరుద్యోగుల మీద నామినేటెడ్ పదవులు పొందిన వ్యక్తులు, నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ పదవులు పొందిన వ్యక్తులు, ఇంకా నిరుద్యోగులు ఆ రోజు నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న సంఘాలు కుదుకున్న వ్యక్తి ఈరోజు నీట్ కోసం 24 లక్షల మంది నీట్ కోసం కొట్లాడినవి తప్ప ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు కనబడట్లేదా? ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ఈరోజు మాకు జాబ్ నోటిఫికేషన్స్ కావాలా, లేకుంటే గ్రూప్ 2 పోస్టులు పెంచాలో, గ్రూప్ 3 పోస్టులు పెంచాలనే వ్యక్తులు కనబడట్లేదా? ఇందిరా పార్కు హిమాయత్ నగర్లో ధర్నా చేస్తున్నారు తప్ప ఈరోజు నిరుద్యోగుల మీద నిరుద్యోగుల పొట్టను కొట్టి, నిరుద్యోగుల రక్తపు చుక్కలు నిరుద్యోగులను భ్రమలో దింపి ఈరోజు నిరుద్యోగులకు లేనిపోని కళ్ళబోలు మాటలు చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తెప్పించి ఈరోజు ఎమ్మెల్సీ లాంటి నామినేటెడ్ పదవులు పొంది ఈరోజు చట్టసభలోకి వెళ్ళిళ్ళు. అంతేగాని ఈరోజు నిరుద్యోగ యువత గుర్తుకొస్తలేదు, ఈరోజు నిరుద్యోగులు గుర్తుకొస్తలేరు. ఈ నిరుద్యోగులు రాబోయే రోజుల్లో గర్జిస్తున్నారు. ఈ నిరుద్యోగులు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గద్దదిస్తున్నారు. ఈ నిరుద్యోగులు రాబోయే రోజుల్లో సీఎం కుర్చీ కేసరి పెట్టబోతున్నారని తెలియజేస్తున్నా. బిల్డింగ్ కట్టడానికి సివిల్ ఇంజనీర్ల కంటే మేస్త్రీలే గొప్ప అని రేవంత్ రెడ్డి అయితే చెప్పింది. అది ఎట్లా చూడొచ్చు అంటారు? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక మేస్త్రి, నిజంగానే గుమ్మ మేస్త్రి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద అవగాహన లేదు, సరైన పరిపాలన తెలియదు, తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏముండదు, కాళేశ్వరం మీద అవగాహన లేదు, విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు, ఈరోజు గ్రూప్స్ పోస్టుల మీద అవగాహన లేదు, ఈరోజు ఇక్కడ ఉన్న మున్సిపాలిటీల మీద అవగాహన లేదు, ఈరోజు నియోజకవర్గాల మీద రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఎందుకంటే డైరెక్ట్ కేంద్రానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాళ్ళు మొక్కి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారులకు డబ్బుల మూటలపై ఈరోజు సీఎం అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ మీద ప్రత్యేకమైన అవగాహన లేని వ్యక్తి ఈరోజు గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారిని నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ఏమన్నాడు? ప్రజల పక్షం, ప్రజల కోసం ఉంటాం, ఇది ప్రజల ప్రభుత్వం అన్నాడు. ఇప్పుడు చూసుకుంటే కీలక శాఖలు ఏవైతున్నాయో మంత్రి పదవులు అవన్నీ దగ్గర పెట్టుకున్నాడు. అవన్నీ ఎట్లా చూడొచ్చు? ఇది ప్రజల ప్రభుత్వం కాదు, ఇది రియల్ ఎస్టేట్ల ప్రభుత్వం. ఇది ప్రజల ప్రభుత్వం కాదు, ఇది విద్యార్థుల ప్రభుత్వం కాదు, ఇది 100 కోట్ల డబ్బు వ్యాపారస్తుల ప్రభుత్వం అని తెలియజేస్తున్నాయి కదా. నేను ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టినావు, కానీ ఈరోజు ప్రజల ప్రభుత్వం అంటున్నావు, ప్రజాపాలన అంటున్నావు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నావు, బడా నేతలకు కొమ్ము కాస్తున్నావు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, 100 కోట్ల స్కామ్ల ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను నేను. ఈరోజు మేము ఈ ధర్నా చౌకాడికి ఎందుకు వచ్చినామంటే మాకు గ్రూప్ 2 పోస్టులు 700 నుంచి 2000 పెంచాలని, గ్రూప్ 3 1300 నుంచి 3000 పెంచాలని, అలాగే గ్రూప్ 1 1:100 నుంచి 1:150 నుంచి 100 చేయాలని మా డిమాండ్స్. ఏంటంటే మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము ఉద్యమాలు చేసి ఎగ్జామ్కు పోస్ట్పోన్ చేసి పోస్టులు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు ఈ గవర్నమెంట్ కూడా మాకు అదే పరిస్థితి తీసుకొస్తుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి ఒక రోడ్డు మీద, సరే ఆమెను తప్పుపట్టడం అని కాదు కానీ, ఒక రోడ్డు మీద క్యాంటీన్ పెట్టుకున్న కుమారాంటి కనబడుతుంది కానీ 1 లక్షల మంది నిరుద్యోగుల గోస అనేది అయితే రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు. ఇవాళ ఆ పరిస్థితిలో మేము నిరుద్యోగులం ఉన్నాం. అంటే మమ్మల్ని ఎలక్షన్ల ముందు వాడుకోవడము, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నువ్వు అంటే ఓడదాటిదాకా ఓడమల్లన్నా, ఓడదాటిన తర్వాత పొడిమల్లన్నా. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే 1:100 గ్రూప్ 1 క్యాండిడేట్లను సెలెక్ట్ చేయాలని గొంతు దించుకొని నడిచిండు. అసలు బట్టి విక్రమార్క ఇవాళ కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా కానీ మాకు స్పందించడం లేదు. ప్రగతి భవన్కి పోయి మా నిరుద్యోగ యువతి ప్రగతి భవన్కి పోయి కాళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళ నుంచి మాకు స్పందన లేదు. అంటే మొన్న హరీష్ రావు గారు, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి హరీష్ రావు గారు మీడియా ముందుకు వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఆ రోజు శ్రీధర్ బాబు గారు వచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు. కానీ అవర్ దాకా నిరుద్యోగులు మరి మేము లెటర్లు ఇచ్చినాము, ప్రతి మంత్రి దగ్గరికి పోయి లెటర్లు ఇచ్చినాము, ఎమ్మెల్యేల దగ్గరికి పోయి లెటర్లు ఇచ్చినాము, ప్రగతి భవన్లో అప్లికేషన్లు పెట్టినాము. ఆ రోజు దాకా మేము కనబడం. అంటే ఎలక్షన్ల ముందు అయితేనేమో రాహుల్ గాంధీ అటువంటి నేషనల్ పార్టీ సంబంధించిన ఒక అధ్యక్షుడు వచ్చి మా దగ్గర కూర్చుంటే మాట్లాడేంత సమయం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి ప్రెస్ మీట్లలో మాట్లాడే
సమయం ఉంటుంది. ఈరోజు నిరుద్యోగం అనేవాడు ఒక్కడు కనవాడు. అంటే మేము ఎంతసేపు మా నిరుద్యోగుల ఈపుల మీద కాళ్ళు పెట్టి అధికారంలోకి వస్తామనే చూసుకుంటున్నారు. కానీ నిరుద్యోగులకు మరి వీళ్ళ డిమాండ్స్ ఏంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి అన్యాయం చేసింది, మమ్మల్ని ఏరుకోరు తీసుకున్నారు, బస్సు యాత్రలు చేసిర్రు, కండువాళ్ళు భుజాల మీద వేసుకొని మా పార్టీని గెలిపించారని ఒక్క నాయకుడు ఆలోచించే పరిస్థితి ఈరోజు లేదు. ఎంతసేపు ఏంటంటే ఈరోజు ఏంటంటే ఏమంటారు మన రాజులు అయిపోయారు. ఒక్కొక్క నాయకుడు ఏంటంటే రాజులు అయిపోయారు. ఏంటంటే రాజులు అయిపోయినోనికి కింది ప్రజల బాధ ఏం తెలుస్తుంది? వాళ్ళకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు రాజరికం అనుభవిస్తారు. కావున మా డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 2 పోస్టులను 2000కు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులను 1300 నుంచి 3000కు, 1:100 గ్రూప్ 1 తీయాలి. ఇవి ఆల్రెడీ ఈరోజు డిమాండ్లు కాదు. వీళ్ళు మా దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని సరే ఇక రెచ్చగొట్టుడు అంటే రెచ్చగొట్టుడు కాదు, కానీ సరే మా దగ్గర ఉన్న డిమాండ్లే. కానీ మా దగ్గరికి 2-3 నాయకులు వచ్చారు. సరే వీళ్ళ కాంగ్రెస్ ఉన్న నాయకులే వచ్చారు. మా కష్టం మీద ఫలితాన్ని అనుభవించి ఈరోజు వాళ్ళ పార్టీల పదవులు అనుభవిస్తున్న ఒక్కరు కూడా మేము ఒక నాయకుడు అంటాడు ఇవాళ నిరుద్యోగులు చిల్లరగాళ్ళు అయ్యారని ఒక నాయకుడు అంటాడు. మా పరిస్థితి అంటే మేము ఏమంటారు మా కష్టం మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళు మమ్మల్ని తిడుతూనే ఉంటారు. ఈ అన్యాయం జరగకుండా చూడాలి. ఈ పోస్టులు పెంచాలి. ఒకటి 1:100 గ్రూప్ 1 ఒకటి. ఈ డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు. ఆ మెగా డిఎస్సి అయింది 11,000 కాడికి వచ్చింది. 20,000 ఖాళీలు ఉన్నాయి, తీసినాం. మా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులు ఎన్నో పోయినాయి, వాళ్ళు ఎన్నో వేయరు. అదన్న ఈ డిమాండ్స్ కోరుతున్నాము. ఇవి పరిష్కరించాలని కోరుతున్నాము. ప్రభుత్వం మారితే నిరుద్యోగుల పరిస్థితి మారుతుంది అన్నారు. మారిన 160 రోజులుగా వస్తుంది. మారిందంటారా? నేను ఒకటే అంటున్నాను, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు సార్. నాకు స్వతహా నాకు అర్థమైంది అంటే ఏ ప్రభుత్వం మారినా నిరుద్యోగుల సమస్య అనేది మారదేమో అని అనిపిస్తుంది. గత ప్రభుత్వం 9,210 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో 9,210 పోస్టులని కంప్లీట్గా నింపడం అనేది జరగడం లేదు. ఈరోజు అందులో 3,000 ఉద్యోగాలని బ్యాక్లాగ్ వేయడం జరుగుతుంది. బ్యాక్లాగ్ వేసి మా 3,000 కుటుంబాలని రోడ్డు మీద పడేసే పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, 1:1లో అభ్యర్థులను పిలవడం జరిగింది. గురుకులాల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెరిట్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకి పిలవాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఒకరికి 2-3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని ఈ ప్రభుత్వం చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరైనా 1, 2, 3, 4 ఉద్యోగాలు అయితే చేయరు కదా. ఎవరైనా చేసేది ఒకటే ఉద్యోగము. అందుకని ఆ బ్యాక్లాగ్ అయిన పోస్టులను నెక్స్ట్ మెరిట్ ఆర్డర్లో తీసి మాకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. ఇక రాబోయే రోజులు కూడా చేస్తాం, కొద్దిగా టైం పడుతుంది అని అంటున్నారు. ఎట్లా కూడా వచ్చాను 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అంటున్నాను. మా దాంట్లో 9,000 వేసి 9,000 3,000 మింగడం జరిగింది ఈ ప్రభుత్వము. 2 లక్షలు వేస్తా అంటున్నారు. అలా ఇప్పుడు రేపు కూడా అదే పరిస్థితి మాకు వచ్చిన పరిస్థితి రేపు ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా ఇలానే ఉంటుందని అనుకోవచ్చు కూడా. మేము నిదర్శనం ఈరోజు మమ్మల్ని 9,210 పోస్టులను నింపకుండా మమ్మల్ని ఏ విధంగా చేస్తుందో రేపు నిరుద్యోగులు అందరినీ కూడా ఇదే విధంగా చేస్తుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి నాకు. రేపు ఈ 9,210 పోస్టులు నింపలేని ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుందని ఏ విధంగా అనుకోవాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మాకు ఒక ప్రెస్ నోట్ ద్వారాను డౌన్ మెరిట్ ఇస్తామని కానీ ఇచ్చే వరకు మా ఉద్యమం అనేది ఆగదు సార్. రేవంత్ రెడ్డి సర్కార్కి చివరిసారి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఒకటే కోరుకుంటూ ఉన్నాను. ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకుంటారని మాకు తెలియాలంటే కనీసం ఈ 9,210 పోస్టులనైనా కంప్లీట్గా నింపి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెక్కడానికి అంటే నిరుద్యోగుల క్రియాశీల పాత్ర పోషించారు. ఇప్పుడు నిరుద్యోగులనే విస్మరిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? నిరుద్యోగులు అందరూ ఏకమై ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కియడం జరిగింది. మాకు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఊహలలో మేము ఈరోజు గద్దెనెక్కియడం జరిగింది. మేము ఇంకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం, నమ్మట్లేమని కూడా అంటలేం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు కదా, ఆ 2 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ఫస్ట్ ఈ 9,200 పోస్టులని కంప్లీట్గా నింపగలరని మేము కోరుతా ఉన్నాం. అన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గతంలో ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తం నిరుద్యోగుల సమస్యలన్నీ మేము తీరుతాం, మొత్తం వాళ్ళకి న్యాయం చేస్తాం అన్నారు. ఇప్పుడు న్యాయం జరిగిందంటారా? 160 రోజులు కావస్తుంది. ఎట్లున్నది అంటారు మరి? అన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చెప్పడానికి కాంగ్రెస్ కానీ స్కామరేజ్ గవర్నమెంట్ అంటారు. స్కామరేజ్ ఇప్పుడున్న మన ప్రజాపాలన పరిస్థితి చూస్తే కనుక
6 నెలలు 7 నెలలు అయిపోయిందన్న గవర్నమెంట్ వచ్చి 6 నెలల్లో 7 నెలల్లో వీళ్ళు చేసింది ఏంటన్నా? ఏం చేసిరన్నా? ఏం చేసిరు? 6 నెలలు 6 గ్యారెంటీల సంగతి ఏమైందన్న? ఒక ఫ్రీ బస్సు, ఒకటేమో హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే ఒక్కటి తప్ప 6 నెలలు 7 నెలలు అయిపోయిందన్న. 7 నెలల్లో మీరు ఏం చేసిరన్నా? ఏం చేసిరన్నా? మన తెలంగాణకు ఒక హోమ్ మినిస్టర్ లేడు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఒక మున్సిపల్ మినిస్టర్ లేడు, ఒక స్పోర్ట్స్ మినిస్టర్ లేడు. అరే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా హోమ్ మినిస్టర్, మున్సిపల్ శాఖ ఉన్న శాఖలన్నీ నీ దగ్గరనే పెట్టుకొని జనాలని ఇప్పుడు నువ్వు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులని పెంచుతా అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఎక్కడ ఇస్తున్నారన్నా? ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి అన్న. గ్రూప్ 2 గ్రూప్ 3 కోరుకున్నారు జనాలు, స్టూడెంట్స్ హాస్టళ్లలో ఉండి ఫీజులు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టలేక ఇక్కడ కూర్చొని ఎన్ని రోజులని ఉంటారన్న? ఎన్ని రోజులని చేస్తారు? ఆల్రెడీ వచ్చి 6 నెలలు 7 నెలలు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా అయిపోయింది, ఎంపీ ఎలక్షన్ కూడా అయిపోయింది, ఆఖరికి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోయింది. ఏమనంటే ఎలక్షన్ కూడా అడ్డు పెట్టుకున్నారు. అలా ఇప్పుడు కోడ్ కూడా లేదు, ఏం లేదన్న. 6 గ్యారెంటీలు పక్కకు పెడితే ఇప్పుడు మీరు ఎప్పుడైనా 7 నెలలు అయింది, ఇంకా కొత్తగా ఉంది, ఇంకా ఎంత టైం కావాలన్న? ఇంకా ఆగస్ట్ 15 వరకు ఆగండి. ఇప్పుడు కొత్త బ్రాండ్లు చేస్తాము, లోగోలు మారుస్తాము, అవి మారుస్తాము, పాట మారుస్తాము, విగ్రహాలు పెడతాము. ఇవి కాదన్న ఖర్చులు. జనాల్లో ఉన్న బాధలు తీర్చండి. ఇప్పుడు పక్కన ఉన్న ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే తొలి సంతకం 4016 రూపాయలు పెన్షన్ ఇచ్చిరు. మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 2016 రూపాయలు ఎందుకు వస్తున్నాయి 7 నెలల నుంచి? ఎందుకు వస్తున్నాయి అన్న? ఇప్పుడు 500 గ్యాస్ అన్న, 500 గ్యాస్ వస్తుందా? కరెంటు బిల్లు అన్నారు, కరెంటు బిల్లు వస్తుందా అన్న? ఏమనంటే ట్రాన్స్ఫార్మర్ మీద తొండలు పడ్డాయి, ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ చేంజ్ చేయాలి, ఇంకా కొంత ఎమ్మెల్యేలను ఎవరికి గుంజాలి. సరే అన్న, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, అయిపోయింది, సరే ఒక్క ఎంపీ సీట్ రాలి, అయిపోయింది అన్న. సరే మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది. 7 నెలలు అయింది కదా మీరు వచ్చి. 7 నెలల్లో మీరు ఏం చేశారన్న జనాలకి సమాధానం చెప్పండి అన్న. మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. గురుకుల విద్యార్థులు కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదన్న. ఇన్ని రోజులలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. అప్పుడు ఏమవుతుందన్న? మీరు సమాధానం చెప్తారు జనాలకి, స్టూడెంట్స్కి ఉన్నదానికి. కానీ కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీ అనేది కంపల్సరీ స్టూడెంట్కి సపోర్ట్ ఇస్తుంది. ఇది మాత్రం మన ప్రజాపాలన పరిస్థితి కాదన్న, స్కామ్రెస్ పాలన అని నా ఒపీనియన్ అన్న. ఓకే అన్న, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు కానీ నిరుద్యోగులకు అయితే ఎట్లాంటి తొందర లేదని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? నిరుద్యోగులన్నా రెచ్చగొడుతున్నారంటే అన్న, నిరుద్యోగులను రెచ్చగొడుతుంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎన్ని రోజులను ఓపిక పడతారన్న? వాళ్ళు కూడా ఇంట్లో నుంచి కష్టపడి, ఊర్ల నుంచి వచ్చి కష్టపడి ఇక్కడ ఫీజులు కట్టుకుంటుంటే ఎన్ని రోజులను ఉంటారన్న? వాళ్ళకి పోస్టులు ఇవ్వాలి. మీరు ఇవ్వగానే అందరికీ చేస్తాము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మీరు ఏం చేసిరు? ఎన్ని చేసిరు? చేసిన దాంట్లో ఎంతమందికి వచ్చిన దానికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాయో ఒక రిపోర్ట్ పెట్టండి అన్న, ఒక స్పష్టత చెప్పండి. ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు, సెక్రటేరియట్లు, వెస్ట్ గేట్ నుంచి ఈస్ట్ గేట్ పోతాం, వాస్తు ఇవన్నీ కాదన్న. జనాలకి, స్టూడెంట్స్కి ఉద్యోగాలు కల్పియండి అని చెప్పి నా ఆవేదన. మొదటిగా మన తెలంగాణ వచ్చిందే మెయిన్గా నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 2 పక్కన పెడితే నియామకాలు అని తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, వేరే విద్యార్థులు కానీ అందరూ బాగా యాక్టివ్గా పాల్గొన్నారు. ఎందుకనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన ఉద్యోగాలన్నీ ఆంధ్రాలో కొల్లగొట్టేది. ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మన ఉద్యోగాలు మనకు వస్తాయని చాలామంది ఎంతో ఆశపడ్డారు. కానీ ఆ ప్రభుత్వం అంతా విద్యార్థులు కోరుకున్న మేరకు చేయలేకపోయినారు. విద్యార్థులకి అసంతృప్తి చాలా పోనుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద. సో వీళ్ళు ఇప్పుడున్న మంత్రులు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు కానీ, బల్మూరు వెంకట్ కానీ, తిరుమల మల్లన్న కానీ, రియాజ్ సార్ కానీ వీళ్ళు ఎలక్షన్ ముందట విద్యార్థులను బాగా రెచ్చగొట్టిళ్ళు. చదువుకునేటోళ్ళు అందరినీ మీరు లైబ్రరీలో గంటలు కూర్చుంటే మీకు ఉద్యోగాలు రావు, ప్రభుత్వం మారితేనే ఉద్యోగాలు వస్తాయని అందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చి ఎవరి జిల్లాలకు వారు తిరిగేటట్టు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించేటట్టు చేసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది, అధికారం వాళ్ళ చేతులు ఉన్నది. ఈరోజు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, శ్రీధర్ బాబు గారు మున్సిపల్ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఉన్నారు, బల్మూరు వెంకట్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, తీర్మాన్ మల్లన్న గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి వీళ్ళు జీవన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినారు, వాళ్ళకి కూడా పార్టీ అవకాశం ఇచ్చింది. మరి వీళ్ళందరూ కీలకమైన పదవులు ఉన్న వాళ్ళు ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఎందుకు మాట్లాడతలేరు? మొన్న హరీష్ రావు గారు 1:100 చేయాలని అన్నప్పుడు ఇమీడియట్గా బల్మూరు వెంకట్ గారు ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టి 1:100 చేస్తాము, సీఎం గారు సానుకూలంగా స్పందించినారు, టీఎస్
టీఎస్పీఎస్తో మాట్లాడుతున్నాము, శ్రీధర్ బాబు గారి దగ్గర రిప్రజెంటేషన్ ఉంది అని చెప్పినారు. అదే రాత్రిలోపు మళ్ళీ ఎమ్మటే జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 1:100 అలా పాసిబుల్ కాదు, ఒకవేళ 1:100 చేస్తే కోర్టులో కేసు పడుతుంది, నోటిఫికేషన్ రద్దు అయ్యే ఛాన్స్ అవకాశం ఉంటుంది. అట్లా ఎందుకవుతుంది? గతంలో 2011లో 1:100 చేసిన ఘనత వైఎస్ఆర్ గారి క్యాబినెట్ గవర్నమెంట్లో ఉన్నది. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కూడా గ్రూప్ టూకి 1:100 చేసింది. నోటిఫికేషన్లో 1:50 ఉండే, కానీ విద్యార్థుల డిమాండ్ మేరకు 1:100 చేసింది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లెక్క మనకి 2 సార్లు నోటిఫికేషన్ అయితే రాలేదు గ్రూప్ 1కి. మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి ముందు 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అయింది. అది మెయిన్స్ ఎగ్జామినేషన్ 2016లో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగింది. తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ గ్రూప్ 1 2021లో వచ్చింది. ఇక 2 సార్లు ఎగ్జామ్ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. మూడోసారి రాసినందుకు ఇంతమంది విద్యార్థులు గ్రూప్ 1 కోసం ఆశలు పెట్టుకున్నందుకు 1:100 చేస్తే అందరికీ న్యాయం జరిగేటట్టు ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెయిన్స్ ఒకటి క్వాలిఫై అయినంత మాత్రం ఉద్యోగం వచ్చినట్టు కాదు. మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే రిప్రజెంటేషన్ బాగా ఇస్తారో రైటింగ్లో, వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినారు. మేము కూడా ఆశపడ్డాం. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు వస్తే అందరూ బాగుపడతారు, మన తెలంగాణ అభివృద్ధి పొందాలంటారు. ఎందుకంటే ఈ పథకాల వల్ల మన పథకాలు ఇవ్వడం వల్ల, పథకాలు జనాలకు పెట్టడం వల్ల సొసైటీ ఏం బాగుపడదు. ఒక పిల్లవానికి ఒక కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామం కూడా అభివృద్ధి అవుతుంది. సో అందుకే మేము డిమాండ్ చేసేది ఏంటంటే గ్రూప్ 2 ఉద్యోగాల్లో మనకు ఖాళీలు ఉన్నాయన్నీ 2000 ఉద్యోగాలు ఇవ్వాలి. గ్రూప్ 3 ఉద్యోగాల్లో ఖాళీ ఉన్నాయన్నీ 3000 ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే ఏ ఇయర్ ఆ ఇయర్కు వేకెంట్ ఉన్న దాన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చి తక్షణమే పోస్టులన్నీ నింపి ప్రతి నిరుద్యోగులకి అవకాశం ఇచ్చి టాలెంట్ ఉన్నవానికి ఉద్యోగం వచ్చేటట్టు ఈ ప్రభుత్వం చూసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు 1:100 చేయాలని కంపల్సరీ నిష్ఠగా కేసీఆర్ గారి మీద ఉద్యమే చేసినారు, గట్టిగా మాట్లాడినారు. ఈరోజు వాళ్ళు పదవిలో ఉన్నారు, వాళ్ళు తలుచుకుంటే చేయని పని కాదు. ఎందుకు మళ్ళీ చెప్తున్నారు 1:100 చేస్తే కోర్టు కేసులు అయితే అంటారు. ఎందుకైతే అండి? టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ, దాని డెసిషన్ ఫైనల్, దాన్ని కోర్టులో కేసు లేలేం. అల్టిమేట్గా ఏమన్నా ఎర్రర్ కానీ మాల్ ప్రాక్టీసెస్ చేస్తే కానీ దాని మీద కేసులు ఉండదు. అది డెసిషన్ ఆఫ్ టీజీపీఎస్సీ. 1:100 చేయడం వల్ల ఎవరికి నష్టం లేదు, అందరికీ అవకాశం ఉంటుందని మేము కోరుతున్నాం. అన్న, నిరుద్యోగుల బతుకులు మారడానికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కీలక పాత్ర పోషించి ప్రభుత్వాన్ని అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నది అంటారు? నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందండి. అన్నిట్లో మేమే లాస్ అవుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తుంది అని ఒక ఆశతోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మరి వాళ్ళ అదే కాంగ్రెస్ పార్టీ జియో నంబర్ 46 తీసేస్తాము అని చెప్పి వచ్చిన అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏం స్పందన లేదు. గ్రూప్ 1 విషయం కీలకంగా మారింది. గ్రూప్ 1 1:100 రేషియో. ఎందుకంటే చాలామంది 12 సంవత్సరాలకి మా గ్రూప్ 1 జరిగింది. 12 సంవత్సరాల్లో 1:100 తీయడానికి ప్రాబ్లం ఏంది? ఇన్ని రోజులు మేము ఉపాధి కోల్పోయినాము. 1:100 తీస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇంకొకటి, డిప్యూటీ సీఎం ఉన్న బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో ఆయన స్వతహాగా చెప్పిండ్రు 1:100 తీస్తే అందరికీ న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా దీనికోసం మనం పోరాడదాము అని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు మాకు చెప్పిండు. మరి అదే ఈరోజు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, మరి ఎటు పోయింది ఆ మాట? ఇవాళ బట్టి విక్రమార్క గారే ఆయనకి అగెనెస్ట్గా ప్రెస్ మీట్ పెడతారు జీవన్ రెడ్డి గారు. ఆయన ఏమంటారు 1:50 తీస్తాము, నోటిఫికేషన్లో ఉన్నది అది అట్లానే ఉంటుంది, ఏం చేసినా మేము ఇప్పుడు ఏం చేయలేము అంటే, అరే టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. దానికి ఇండిపెండెన్సీ ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా టీజీపీఎస్సీ తీసుకోవచ్చు. ఎందుకంటే దానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన బాడీ అది. సో ఏదైనా టీజీపీఎస్సీ డెసిషన్ ఫైనల్ అవుతుంది. కాబట్టి అంత ఇండిపెండెన్సీ ఉన్న బాడీనే మేము నిర్ణయం తీసుకోవచ్చు అని అక్కడ ఉన్నప్పుడు వీళ్ళెవరండి చెప్పడానికి? ఆయనకు అసలు సంబంధం లేదు. 1:100 తీసినా తీస్తుంది. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, రిక్రూట్మెంట్ జరుగుతుంది. 12 సంవత్సరాలు మేము ఆగినాము.
1:100 తీస్తే దాంట్లో దమ్మున్న వాడు కొట్టుకుంటాడండి. గ్రూప్ 1 మెయిన్స్ మా అంటే తిప్పి కొడితే 50,000 మంది రాస్తారు, 60,000 మంది రాస్తారు. మెయిన్స్ అయ్యేటోడు అయితే అవుతాడు కదా ప్రిపేర్. దాంట్లో దమ్మున్నోడు నిజాయితీగా రాసేటోడు క్వాలిఫై అవుతాడు. దాంట్లో ప్రాబ్లం ఏమొచ్చింది, ముఖ్యంగా జియో నెంబర్ 46 ఎంత డేంజరస్ అంటే ఇది. ఇక్కడ సగం మంది హైదరాబాద్లో ఆంధ్రోళ్ళు ఉన్నారండి. ఆంధ్రోళ్ళకి ఈడ జియో 46 తీసుకొచ్చి గత ప్రభుత్వం చాలా అనుకూలంగా ఉండే. అందుకే హైదరాబాద్లో మీరు చూస్తే బీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది. మీరు అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే రిజల్ట్ హైదరాబాద్లోనే గెలిచింది. గ్రామీణ ప్రాంతాలలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఏంటంటే ప్రో బీఆర్ఎస్, ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా కొన్ని జియోస్ ఉన్నాయి. ఇప్పటికీ ఆ స్టాఫ్ వాళ్ళు ఇక్కడే వర్క్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఏమైనా చేంజెస్ అయితే అని భయంతో జియో నెంబర్ 46 చూడండి మీరు. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఇట్లాంటి ఏరియాస్లో పోలీస్ అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉంటారు ప్రిపేర్ అవ్వడానికి. వాళ్ళకి 130 వచ్చినా జాబ్ రాదు. హైదరాబాద్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి, రాసేటోళ్ళు తక్కువ ఉంటారు, పోస్టులు ఇంకా మిగిలిపోతాయి, 90 వచ్చినా జాబ్ వస్తుంది. అంటే ఇక్కడ అన్నిటికీ యాక్సెసిబుల్ ఉంది, ఎడ్యుకేషన్కి ఉంది, సొసైటీలో అంత డిస్క్రిమినేషన్ లేదు కాస్ట్లకి. మీరు రిజర్వేషన్ బేసిక్ మెయిన్ మోటో ఏందండి, అప్లిఫ్ట్మెంట్ చేయాలి, సామాజికంగా అప్లిఫ్ట్మెంట్ చేయాలి, అది కదా మెయిన్ మోటో రిజర్వేషన్కి. అది పక్కన పెట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని సానుకూలంగా స్పందిస్తూ పోర్టల్ పెట్టిర్రు, మీ కంప్లైంట్స్ రైజ్ చేయండి, మేము అడ్రస్ చేస్తాం. పేపర్ వర్క్ మాకు వద్దండి, ఆన్లైన్లో అవన్నీ మాకు వద్దు. మేము లాస్ట్ టైం బీఆర్ఎస్లో కూడా గ్రౌండ్లో ఉండి కొట్లాడినాం. ఇప్పుడు కూడా మీరు సానుకూలంగా స్పందించకపోతే రేపు క్యాబినెట్ చర్చ ఉంది, దాంట్లో మా ఇష్యూ భాగం కాకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము. గత ప్రభుత్వంలో ఎట్లయితే బుద్ధి చెప్పిర్రో ఈ ప్రభుత్వానికి కూడా ప్రజాపాలన అని అంటున్నారు, కానీ ప్రజాపాలన లేదు. ప్రజలు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అది ప్రజాపాలన అవుతుంది. అది గతంలో అంటే విద్యార్థులను కానీ నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వానికి గద్ద దింపిన వ్యక్తులే ఈరోజు మీ వెంబడి ఉండరు అనుకోవచ్చు. అంటే మేధావులు అని చెప్పుకునే వ్యక్తులు, అతీత మేధావులు ఉన్నారు మా దగ్గర. ఎట్లున్నారంటే పదవి వచ్చిందన్న బల్మూరు వెంకట అని ఉన్నారు. ఒకప్పుడు మాతోని పోరాడిన వ్యక్తి ఆయన, ప్రతి దగ్గర పోరాడిండు. ఆయన పోరాటంలో ఏం ఎఫెక్ట్ లేదు, కానీ పదవి వచ్చిన తర్వాత ఇక్కడ రాకపోవడం అనేది మేము చట్టసభలో ఎందుకు పంపిస్తామండి? మా గొంతు అక్కడ రిప్రజెంట్ చేయాలి. వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అంటేనే వాళ్ళు కదా. మరి వాళ్ళ గొంతు మూగపోతే అది ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకు పదవులకు లొంగిపోయారు అనుకుంటారా వాళ్ళు? మరి పదవులకు లొంగిపోయారో లేదంటే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన డైరెక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారో, మరి వాళ్ళ నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని పదవులు వచ్చినాయండి. కేసులు ప్రవళిక ఆత్మహత్య అండి, మా మీద కేసులు ఉన్నాయి ఇంకా. మరి దానికి ఏం చేస్తారో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం. మేము తెగించి పోరాడినాం. సూసైడ్, చాలా ఇన్నోసెంట్ పర్సన్ ఆమె సూసైడ్ని రాజకీయం చేసిర్రు అని అగెనిస్ట్గా మేము పోరాడితే మా మీద లాఠీచార్జ్ చేసిర్రు. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు అది ఎట్లా చూస్తారో చూడాలి. అది అంటే ఉద్యోగులకు న్యాయం చేస్తాం కాకపోతే టైం పడుతుంది అంటున్నారు. 6 నెలలు గడిచిపోయిందండి. మీరు ప్రజాపాలన తీసుకొచ్చి 100 రోజుల ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజుల్లో అన్నీ ఇంప్లిమెంట్ చేస్తామన్న వాళ్ళు 6 నెలలు గడుస్తున్నాయి. ఇంకా ఏం కూడా డెవలప్మెంట్ లేదు, పాలసీ ఇంప్లిమెంటేషన్ లేదు. అవన్నీ మాకు అనవసరం. మాకు నిరుద్యోగులే మెయిన్ ఇష్యూ. తెలంగాణలో 10-12 సంవత్సరాల వరకు మేము వేచి ఉన్నాం, పోరాడినాం, ప్రభుత్వాల్ని కొల్లగొట్టినాం. మళ్ళీ ప్రజాప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చింది. మరి చూడాలా. ఈరోజు మేము ఉద్యమం చేస్తున్నాము, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. మా విషయం చర్చకు రాకపోతే ఇంకా తెగించి మేము కొట్లాడతాం. నేను గ్రూప్ 2కి గ్రూప్ జాబ్లోకి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని పేదరికం నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చేసి November 29, December 22లో వచ్చింది. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేయడం వల్ల కొత్త పాస్డ్ అవుట్ స్టూడెంట్ 22, 23 వాళ్ళు ఇట్లా ఉన్నారు. వాళ్ళకి ఇట్లా ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఇట్లా ఎగ్జామ్ రాసి ఈ యొక్క కొట్టపోయినా సరే అని ఈ ఛాన్స్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ కన్నా మంచిగా ప్రిపేర్ అవుతారు. అలాగే జాబ్ క్యాలెండర్ మీద ఇట్లా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి అది విడుదల చేస్తే ఇట్లా ఇబ్బంది పడే అవకాశాలు ఉండవి. వేరే జాబులకి వాళ్ళకు ఒక అటెంప్ట్ ఇచ్చి తర్వాత చూసుకుంటారు. సో దీన్ని ఈ యొక్క గవర్నమెంట్ దీన్ని పరిశీలించాలని కోరుకుంటూ కొత్త వాళ్ళకి ఇట్లా అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మేము నల్గొండ నుంచి వచ్చాము. ఈరోజు ఏంటంటే ఇందిరా పార్క్ ధర్నా గురించి ఏంటంటే, మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఏ ఒక్కరి వల్ల కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల వల్ల మాత్రమే వచ్చింది. ఎందుకంటే ఈ అశోక్ నగర్లో, చిక్కడపల్లి, ఓయూ, ఉస్మానియా నుంచి ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి కూడా ప్రతి నియోజకవర్గం తిరిగి బస్సు యాత్రలు చేసి
ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అలాంటప్పుడు దయచేసి పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అప్పుడు ఏమన్నారు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్రూప్ 2కి గ్రూప్ 3కి పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ అది జరగలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తున్నామంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులకి మరిన్ని పోస్టులు కలిపి ఎగ్జామ్స్కి మధ్యలో ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఉండేటట్టుగా నవంబర్లో అండ్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకు కోరుతున్నామంటే ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్, డిఏఓ ప్లస్ ఇప్పుడు డిఎస్సి కూడా ఉన్నది. డిఎస్సి అయిపోయినాక 1 వీక్కే గ్రూప్ 2 ఉన్నది. ఇప్పుడు ఇది చదవాలా అది చదవాలా? 2 లక్షల మంది డిఎస్సి అప్లై చేసినప్పుడు కత్తి మీకు గ్రూప్ 2 అప్లై చేయరా? మరి డిఎస్సి ఒకటే ఛాయిస్ ఎంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కంటే ముందు బల్మూర్ వెంకట్, రియాజ్, కోదండరామ్ సార్ ఈ ముగ్గురు మాత్రమే ప్రతి ఒక్కరిని నిరుద్యోగిని రెచ్చగొట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టడీల్లో లైబ్రరీలో ఉన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులని వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లకు పంపి మీరు బుక్కులు వదిలేసి మీ నియోజకవర్గాలకు పోయి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టండి, అప్పుడు మాత్రమే మనకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి రెచ్చగొడితే మాత్రమే పోయి వీళ్ళ ముగ్గురు మాటలు విని రెచ్చగొడితే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఈ ముగ్గురు ఇవాళ నిరుద్యోగులని మోసం చేశారు. బల్మూర్ వెంకట్, రియాజ్, కోదండరామ్ సార్ వీళ్ళందరూ ముగ్గురు కూడా కలిసి ప్రభుత్వాన్ని నిలదీసి అడిగితే ఈ పోస్టులు పెరిగాయి. ఎన్నోన్ని పోస్టులు పెంచి ఇవాళ ఈ రోడ్ల మీదకి తీసుకొచ్చే సిచ్యువేషన్ కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఒంటేది పోవడం జరుగుతుంది. దున్నపోత మీద వర్షం పడ్డట్టే ఉంది తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు మేము సిగ్గుపడుతున్నాం. నేను కాంగ్రెస్ వాదిని అయ్యి ఉండి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఈ హైదరాబాద్కి వచ్చి నిలదీసి మాట్లాడుతున్నా అంటే నేను సిగ్గుపడుతున్నా. ఈ నిరుద్యోగుల వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయ్యా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అంటే ఆ రోజు తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిరు. ఇప్పుడు ఉద్యోగాల కోసం మళ్ళీ ఆత్మ బలిదానం చేయాలలా? దయచేసి ఇప్పటికైనా మీరు మంచి మనసు చేసుకొని యావత్ తెలంగాణ చూస్తున్నది. మీరు చేసే చక్కదానం యావత్ తెలంగాణ చూసి సిగ్గుపడుతున్నది. మోసపోయిన వాడిని నిరుద్యోగులు గోసపడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు యాడ్ చేసి నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. లేకపోతే ఈ రోజు నుంచి రేపు క్యాబినెట్లో ఫస్ట్ అంశం మాదే, మరి నిరుద్యోగుల సమస్యని చర్చించాలి. లేకపోతే మిమ్మల్ని రోడ్లపైన తిరగనీయం. ఏ మంత్రి కానీ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ రోడ్లపైన తిరగనీయం. లేదంటే ఈ కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగుల ఉసురు పోసుకోండి అంతే తప్ప ఈ నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు. ఇలా మీకు సల్లబడ్డదా? ఇంతమంది రోడ్డు మీదకి వస్తే అదేందో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచమని చెప్పి మీరు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటే ముందు మాత్రమే మీరు ఇచ్చిన హామీని మాత్రమే నెరవేర్చమంటున్నాం. మీ యొక్క ఎంపీ సీట్లు అడగలేదు, ఎమ్మెల్యే సీట్లు అడగలేదు, మంత్రి పదవులు అడగలేదు, లాస్ట్ కార్పొరేట్ నామినేటెడ్ పోస్టులు కూడా అడగలేదు. మేమేమైనా ఉద్యోగాలు మాత్రమే అడుగుతున్నాం. దయచేసి మీరు ఇమ్మీడియట్లీగా ఈ పోస్టులని గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి ఈ నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. గ్రూప్ 3 పోస్టు యాస్టీజ్ నవంబర్ 17-18 ఉన్నది. మేము ఆల్రెడీ ఈ మహేందర్ రెడ్డి సార్ పీరియడ్లోనే ఎగ్జామ్ మేము రాష్ట్రానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరు అంటే ప్రభుత్వం మారితే నిరుద్యోగుల బతుకులు మారుతాయి అన్నారు. ప్రభుత్వం అయితే మారింది, మరి నిరుద్యోగుల బ్రతుకులు ఏమైనా మారినాయా? ఇక మీరు చూస్తున్నారు కదా అన్న, నిరుద్యోగుల బతుకులు మారినాయా? నిరుద్యోగుల బతుకుల వెలుగులు ఉన్నాయా? నిరుద్యోగుల బతుకుల చీకట్లు ఉన్నాయా? మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారుగా. మీరే వచ్చారు. ఇప్పుడు వెలుగులు ఉన్నాయా లేకపోతే చీకట్లు ఉన్నాయా? మీరే చెప్పాలి కదా. చీకట్లే ఉన్నాయి కదా. ఒకవేళ నిరుద్యోగుల బతుకుల్లోని వెలుగులు ఉంటే ఈ ఇందిరా పార్క్ వచ్చి ఈడ ధర్నా చేయాల్సిన అవసరం ఏముంటుండే? అవునా కదా. ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న తర్వాత అంటే అప్పుడు ఎవరైతే నిరుద్యోగులను వాడుకున్నారో వాళ్ళ ఇండ్లో వాళ్ళ కొంపలు మారుతున్నాయి. అంటే వాళ్ళ చీకట్ల నుంచి వాళ్ళ ఎలుగులకు పోతున్నారు. వాళ్ళు చీకట్ల నుంచి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ ఆస్తులు అవన్నీ చీకట్ల నుంచి వెలుగులోకి పోతున్నాయి. కానీ నిరుద్యోగిని జీవితం మాత్రం చీకట్లు ఉన్నది, ఇంకా అంధకారంలోకి పోతుంది తప్ప కనీసం చీకట్ల నుంచి కనీసం ఒక వీధి లైట్ కింద కూడా వస్తుంది. అంటే ఇప్పుడు జనరల్గా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే నిరుద్యోగిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఖచ్చితంగా సమస్యలు అంటే పరిష్కారం అవుతుందని చాలామంది అనుకొని ఖచ్చితంగా మేము కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుస్తే, కాంగ్రెస్ వస్తే ఇన్ని రోజులు ఉన్నటువంటి కేసీఆర్ దొరతనం చూపించిండు, అహంకారం చూపించిండు, దురహంకారం చూపించిండు అని అనుకున్నాం. కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆయన ఉన్న ప్రభుత్వాలు ఆయన చేసిన
ఏంటో నోటిఫికేషన్స్ గీయనిస్తున్నాడు. ఇంకా కొత్తవి ఏముంది? అంటే ప్రభుత్వం ఏర్పాటు అయినాకనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు. 30,000 ఉద్యోగాలు లేదు, 3 సిప్పలు లేవు, ఏం లేవు. ఏమున్నది? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆర్టీసీ మహిళలకు ఆర్టీసీ ఉచితం తప్ప వాళ్ళు ఇంతవరకు వచ్చి 6 నెలలు అయింది కదా, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసిన పాలసీ ఒక్కటి ఉన్నదా? ఒక్కటి అని ఉన్నదా? 6 గ్యారంటీలు ఇచ్చా. ఆ 6 గ్యారంటీలలో ఒక మహిళల కోసం తప్ప ఆ సీట్ అంటే బస్సులు ఫ్రీ తప్ప వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పాలసీస్ ఇంకా కొత్తవి ఏమైనా ఉన్నాయో మీరు చెప్పండి. తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు నియమించలే, ఎట్లా కూడా వచ్చి అంటారు? అసలు దీనంత దౌర్భాగ్యం, దీనంత దురదృష్టం ఇంకోటి లేదని నేను అనుకుంటా. దీనంత దౌర్భాగ్యం, దీనంత దురదృష్టం ఇంకోటి లేదు. వచ్చి 6 నెలలు అవుతున్నది, ఇంకా విద్యాశాఖ మంత్రి లేడంటే సిగ్గుచేటు ప్రభుత్వానికి, అంతే. ఓకే అన్న, అంటే గత ప్రభుత్వంలో మేధావులం అని చెప్పుకొని ఒక వర్గం అయితే తిరిగి నిరుద్యోగులను ఒక రకంగా ప్రేరేపించి ఇప్పుడు వాళ్ళు అంటున్నారా మేంబడి? చెప్తున్నాం కదా, ఆ రోజు మేధావులు ఎవరు తిరిగిండ్రు? నాకు ఎమ్మెల్సీ పదవి రావాలి, నాకు ఎమ్మెల్సీ కావాలనుకున్నటువంటి బల్మూరు వెంకట్ ఉన్నాడు, ఏడున్నాడు ఆయన. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ ఉన్నాడు, ఏడున్నాడు ఆయన. ఎవరు లేరు. ఆ రోజు మమ్మల్ని వాడుకున్నారు, గద్దెనెక్కిండ్రు, అయిపోయింది. గద్దెనెక్కడం వరకే. తర్వాత మేము అంతవరకు ఆట బొమ్మల్లాగా దొరికినాం. మిమ్మల్ని వాడుకొని వాళ్ళు ఉద్యోగాలు పొందిరు కానీ మీకు ఉద్యోగాలు నిరుద్యోగులను చేసిండ్రు, అంతే, సింపుల్, అంతే. ఇప్పుడు మొత్తానికైతే ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి మా విన్నపం, ప్రభుత్వానికి మా ఇంకేమంటారు దాన్ని, ఇక మేము అడుక్కునే స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం. ఏమని? మాకు పోస్టులు పెంచుర్రి, మాతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి దయచేసి. వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలి, మా జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం, అంతే. అంటే గత 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు 160 రోజుల కాంగ్రెస్ పాలన చూశారు. రెండిట్లో ఏది మెరుగు అంటారు, ఏది దరిద్రంగా ఉందంటారు? అసలు ఈ రెండిట్లో డిఫరెన్షియేషన్ చెప్పాలంటే ఒక విషయంలో చెప్పాలంటే, ఒకవేళ ఆ ప్రభుత్వాన్ని పొగిడితే వీడు ఆ ప్రభుత్వమోడు అని అనుకుంటారు, ఈ ప్రభుత్వాన్ని పొగిడితే వీడు ఈ ప్రభుత్వమోడు అనుకుంటున్నాడు. కానీ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మారుతారని మేము అనుకోవట్లేదు. మా ప్రధాన డిమాండ్ ఏంటిది? నిరుద్యోగులు కాంగ్రెస్ అధికారం రావడం నిరుద్యోగులు కీలకమైన పాత్ర పోషించారు. అది ఎవరు కాదలేని సత్యం. అది నా ఉమ్మడి నల్గొండ మెయిన్ ఇందులో వాళ్ళే చాలా మంది పాపం ఇంటింటికి వెళ్ళిర్రు, చాలా మంది పోరాడారు కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఇంట్లో చెప్పుకున్నారు వాళ్ళు, ఈ ఒక్కసారి మమ్మల్ని నమ్మి ఓటేయండి, ఒక 5 సంవత్సరాలు మాకు అధికారం ఛాన్స్ ఇవ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి నిరుద్యోగులు పోరాడినప్పుడు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఏముందో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు, జాబ్ క్యాలెండర్ ఒక ఇంటర్వ్యూలో అంటున్నాడు, జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినా 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా మీకు ఆయన నోటిఫికేషన్ నోటీస్ ఇచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇచ్చిన అంటున్నారు. ఎంతవరకు అర్థమో నాకైతే అర్థం కాలేదు. నాకైతే జాబ్ క్యాలెండర్ నాకు ఎక్కడ కనవాలి, మా వాళ్ళు కూడా ఎవరు కనబడలేదు. మరి ఆయన ఇచ్చిన అంటున్నారు. ఈ డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఆయనకు తెలుస్తుందా తెలియట్లేదా ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఏంటిది? మా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచేసేసి మాకు కొత్త వాళ్ళకు అప్లికేషన్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు న్యూ హాస్పిటల్ చాలా మంది వచ్చారు, వాళ్ళకు అప్లికేషన్ డేట్ మళ్ళీ ఇవ్వాలి, వాళ్ళకి కొత్త అప్లికేషన్ ఇవ్వాలి. ఆ జియో 46 గురించి ఇష్యూ చాలా రోజులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జియో 46 ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ గురించి ఏం తీసుకున్నారు, ఏ విధి విధానాలు తీసుకున్నారు, ఒక కమిటీ చేస్తున్నారు. ఆ విధి విధానాలు ఏంటి, అది ఇప్పటికీ ఏం లేదు, దాని గురించి ఏం లేదు. గ్రూప్ 1 1:100 రేషియో తీయాలి. ఇవి మా ప్రధానమైన. మాకు ఏ రాజకీయ పార్టీతో వైరం లేదు, మాకు ఏ రాజకీయ పార్టీతో స్నేహం లేదు. మా నిరుద్యోగుల సమస్యలు ఎవరు పరిష్కరిస్తే మేము వాళ్ళ సైడ్ నిల్చుందాం అనుకున్నాం. నిల్చొని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాక మాకే అగ్నెస్ట్ అయింది. వీళ్ళ అవసరాలు పట్టుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి. ఇప్పుడు మా నిరుద్యోగులను వాడుకోవాలి. బల్మూరు వెంకట్ కానీ, కోదండరామ్ సార్ కానీ, రియాజ్ సార్ పదవులు అందిరు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? బాల్మూరు వెంకట్ ఎక్కడున్నాడు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాడు, బాల్మూరు వెంకట అంటే కీలక పాత్ర పోషించడు, కాదనలేనిది. మరి ఇప్పుడు ఎటువంటి ఆ బాల్మూరు వెంకట్ ఆయన నాకు అర్థం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఉందని తెలుసు, దాని గురించి మాట్లాడడానికి లేదు. కానీ సెంట్రల్లో జరిగే నీట్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాడు. అదే నిరుద్యోగులు మాట్లాడమంటే మాత్రం చిల్లరగాలన్నాడంట ఆయన. మరి ఆయనకి ఆ రాజకీయ నీతి అది అట్నే ఉంటుందో, వాళ్ళ రాజకీయవేత్తలు అది అట్నే ఉంటారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది మాత్రం మా ప్రధాన డిమాండ్. ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటిది? మేము శాంతియుతంగా చర్చ చేసుకుంటున్నాం, శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్నాం. మా గోసను ప్రభుత్వం వింది మాకు ఏదో ఒకటి దారి చూపడాలని కోరుకుంటున్నాం. అంతమించి మాకు ఏది లేదు, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేవు. మాకు మా నిరుద్యోగం అదంతే. కావాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, నిరుద్యోగుల పక్షాన మీ కాంగ్రెస్ పార్టీ నిలబడతానని ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరైంది. మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని
ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం హామీ ఇస్తే మేము నిరుద్యోగులు అందరం మా ఓట్లు కాకుండా మా తల్లిదండ్రుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయడానికి కృషి చేసినాం. తీరా ప్రభుత్వం అధికారం వచ్చినాక 6 నెలల నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా 30,000 జాబులు నింపినామని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. 30,000 జాబులు నింపినామని సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఇప్పుడు 6 నెలలు గడిచినా కానీ ఒక్క ఉద్యోగం నుంచి నోటిఫికేషన్ రాలేదు. ఇంకా 6 నెలల్లో ఒక 2 లక్షల ఉద్యోగాలు ఎలా నింపుతారు? ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచ్, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీళ్ళని నింపి 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయాలనుకుంటారు. లేకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ కలిపి కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరినీ కలిసి 2 లక్షల ఉద్యోగాలు నింపాలనుకుంటారు. ప్రభుత్వం ఏదో మాకు కరెక్ట్ చెప్తే మేము గౌట్ ఫీల్డ్లో సక్సెస్ కాకుండా ప్రైవేట్ జాబ్ కన్నా వెళ్ళిపోతాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే తీరును అవలంబిస్తుందని అనుకుంటున్నాం. వికారాబాద్ డిస్ట్రిక్ట్. వికారాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా? అవునన్నా. అంటే మీరు నిరుద్యోగేనా? గ్రాడ్యుయేటా? గ్రాడ్యుయేట్. ఓకే అన్న. ఇప్పుడు జనరల్గా అంటే ప్రభుత్వం మారితే మీ పరిస్థితి మారుతా అని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటారు. అవును. తెచ్చుకున్నాక కూడా ఎట్లున్నది ఇప్పుడు మరి మీ పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ప్రభుత్వం మా ఓట్లను మమ్మల్ని యూజ్ చేసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. కానీ మమ్మల్ని అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళ అధికారం రావడానికి మమ్మల్ని బావులుగా వాడుకున్నారు. కానీ మా సమస్యలపైన అసలు నిరక్షరత, మా సమస్యలపైన వాళ్ళు ఆసక్తి చూపెట్టడం లేదు. వాళ్ళు మా ప్రాబ్లంని అసలు ప్రాబ్లంగా చూడట్లేదు. వేరే ప్రాబ్లం పైన ఫోకస్ పెడుతున్నారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది మాకు వాళ్ళు హామీలు ఇంతవరకు మేము ఇంట్లో ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా వాళ్ళు సరైన స్పందన ఇస్తలేరు. అంతే, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ తీరు అసలు పట్టించుకున్నట్టే ఉంది.